ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో మనకు సపోజ్ ఏదన్నా మేజర్ సర్జరీలో మనం ఒక పార్ట్ కి కట్ చేస్తున్నాము అన్నప్పుడు అండ్ దీంట్లో ఇక్కడ మనకు చూస్తే టైం ల్యాప్స్ క్లాక్ కూడా ఉంటుంది. దీంతో ఏంటి అంటే ఇక్కడ టైమర్ అనేది కూడా ఒకటి ఉంటుంది అండ్ ఆపరేషన్ థియేటర్ సెట్టింగ్స్ అనేది దీంట్లోనే ఉంటాయి. సపోజ్ మనం ఆపరేషన్ థియేటర్ లో అంతా మనం చేతులు గ్లౌస్ వేసుకున్నప్పుడు మనకి ఎవరైనా బయట నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నా కూడా మనకు అప్పుడు ఫోన్లలో గానీ మొబైల్లో మాట్లాడడం కుదరదు. కాబట్టి ఇక్కడ మనకు హ్యాండ్స్ ఫ్రీ టెలిఫోన్ ఉంటుంది. అంటే మనకు ఆపరేషన్ థియేటర్ కంటూ సపరేట్ నెంబర్ పెట్టేసుకుని ఎవరైనా ఫోన్ చేసినా మనం ఇక్కడ నుంచే స్పీకర్ ద్వారా ఏది ముట్టుకోకుండా ఆన్సర్ ఇచ్చే ఫెసిలిటీ కూడా మనకు ఈ టేబుల్ లో ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకి ఆపరేషన్ థియేటర్ కి సంబంధించిన కంట్రోల్స్ అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి. అంటే లైట్స్ ఉంచాలా, లైట్స్ ఉంచకూడదా, టెంపరేచర్ ఎంత ఉండాలి, హ్యూమిడిటీ ఎంత ఉండాలి. అండ్ దీంట్లో ఇక్కడ మనకు చూస్తే టైం ల్యాప్స్ క్లాక్ కూడా ఉంటుంది. దీంతో ఏంటి అంటే సేమ్ ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో మనకు టైం ఎంత అవుతుంది అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఏదన్నా మేజర్ సర్జరీలో మనం ఒక పార్ట్ కి కట్ చేస్తున్నాము అన్నప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువ కాకుండా మనం ఏం చేస్తాము అంటే ముందుగానే ఆ పార్ట్ కి టార్నిక్వే అనేది ఒకటి టైట్ గా చుట్టేస్తాం. అంటే ఎప్పుడైతే మనకు బ్లీడింగ్ అయ్యేటప్పుడు మనం ఎట్లయితే టైట్ గా టవల్ చుట్టేస్తామో అదే విధంగా సర్జరీని ఒక నిడివి లోపల కంప్లీట్ చేసేస్తే ఆ ఆర్గన్స్ కి డ్యామేజ్ అవ్వకుండా బ్లడ్ లాస్ లేకుండా అయిపోతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఎంతసేపటి వరకు సపోజ్ మీలో ఎక్కువ మంది చూస్తూ ఉంటారు ఏదన్నా అవయవాన్ని ఒక చోటి నుంచి ఇంకొక చోటికి మార్చాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము ఆ ఆర్గన్ యొక్క వయబిలిటీ అంటే ఎంతసేపు ఇది బ్లడ్ సప్లై లేకపోతే బతుకుతుంది అనేది అవయవంకి మారుతుంది. అందుకే మీరు సినిమాల్లో కూడా ఈ మధ్యన చూస్తుంటారు ఎవరికన్నా ట్రాన్స్ప్లాంట్ కోసం ఒక అవయవాన్ని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మార్చాలి అన్నప్పుడు ట్రాఫిక్ పోలీసుల సహాయంతో అండ్ గవర్నమెంట్ సహాయంతో ఏ విధంగా అయితే గ్రీన్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నారో అంటే ఆర్గన్ కి ఇంత టైంలో ఈ హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్ చేరాలి, ఇంత టైం కి మించి దాటితే ఆ అవయవం చచ్చిపోవడమో ఆర్ కుళ్ళిపోవడమో జరగచ్చు. కాబట్టి ఆ నిడివిలోనే మనకు ఆర్గన్ ని చేర్చడం అనేది ఇంపార్టెంట్. అదే విధంగా ఆపరేషన్ థియేటర్ లో కూడా మనకు ఎంత టైం లోపల సర్జరీ అయిపోవాలి, ఎంత టైం కి మించి దాటితే అది ప్రాబ్లం అవుతుంది అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆపరేషన్ థియేటర్ లో వాచ్లు వేసుకొని సర్జరీలు చేయలేరు. కాబట్టి అది ఆపరేషన్ థియేటర్ లో టీం అందరికీ తెలియాలి అంటే ఈ టైమే అందరూ ఫాలో అవుతూ ఉంటారు. సో దట్ అందరికీ కూడా ఆపరేషన్ థియేటర్ లో అనెస్థెటిస్ట్ నుంచి టెక్నీషియన్ వరకు సర్జన్ వరకు అందరికీ ఇదే ఫిక్స్డ్ టైం అనేది ఉంటూ ఉంటుంది. ఇది ఒకటే కాకుండా ఈవెన్ కొన్ని మెడిసిన్స్ కూడా అంటే సపోజ్ ఒక మెడిసిన్ నిద్రపుచ్చే మెడిసిన్ ఒక అర్ధగంట వరకు పనిచేస్తుంది అనుకుంటే ప్రతి అర్ధగంటకి సర్జరీ మనకు పెరిగే కొద్దీ అనెస్థీషియా మెడిసిన్ అనేది మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి వస్తుంటుంది. సో అది ఆపరేషన్ థియేటర్ నుండి ప్రతి ఒక్కరికి తెలుసుకోవడానికి అనుకున్నప్పుడు అందరూ వాడే యూనివర్సల్ క్లాకే ఇది. బికాజ్ ఒకరి వాచ్ లో ఒక రకంగా టైం ఉండొచ్చు, ఇంకొకరి వాచ్ లో ఒక రకంగా ఉండొచ్చు. కానీ యూనివర్సల్లీ అందరికీ అర్థం అవ్వాలంటే ఒకటే టైం సిస్టమ్ ఫాలో అవ్వాలి. అది ఈ బోర్డు పైన ఉన్న టైం సిస్టమ్ అన్నట్లు. అది కాకుండా ఇంకా మనకు మెయిన్ థింగ్ ఏంటి అంటే పేషెంట్ డీటెయిల్స్ బోర్డ్ అంటాం. అంటే ఎక్కువ మంది జనరల్లీ కూడా భయపడుతూ ఉంటారు. కొంతమంది మీలో వినే ఉంటారు కడుపు లోపల ఒక ఇన్స్ట్రుమెంట్ మర్చిపోయారు, ఒకటి ఏదో మర్చిపోయారు అని. సో అలాంటి తప్పిదాలు ఏమీ జరగకుండా, ఎందుకు అంటే ఈ తప్పిదాలు మోస్ట్లీ ఎప్పుడు జరుగుతాయి అంటే చాలా ప్రొలాంగ్డ్ సర్జరీస్ చేశాము, 10 గంటలు 15 గంటలు సర్జరీస్ చేశారు. అప్పుడేమవుతుంది ఒకటే సిస్టర్ పొద్దున్న నుంచి 10 గంటలు 15 గంటలు కంటిన్యూస్ గా ఉండరు. కాబట్టి షిఫ్ట్ వైజ్ సర్జన్స్ మారుతూ ఉండొచ్చు, సిస్టర్లు మారుతూ ఉండొచ్చు. అలా ఎవరైతే గ్యాపుల్లో ఒక ట్రిప్ నుంచి ఇంకొక ట్రిప్ కి వెళ్ళి వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ గానీ ఇట్లా కాటన్ గాజ్ గానీ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా మతి మరుపు లేకుండా ఫస్ట్ లో ఆపరేషన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఓపెన్ చేసి ఎన్ని కాటన్ పీసులు తీసుకుంటున్నాము అండ్ ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నాం అంటే ఒకవేళ సపోజ్ ఫోర్సెప్స్ అనుకుందాం ఆర్ మెటల్ హ్యాండ్లింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకుందాం, ఇవి 5 తీసుకున్నామా 10 తీసుకున్నామా అని అన్ని నెంబర్ కౌంట్ అనేది ఇక్కడ రాసి ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూసాం మాప్ కౌంట్ అని ఉంది, కాటన్ గాజ్ కౌంట్ అని ఉంది, లేదంటే ఇన్స్ట్రుమెంట్ కౌంట్ అని ఉంది. ఇవన్నీ పెట్టేసుకొని మనకు సర్జరీ స్టార్ట్ అయినప్పుడు ఎన్ని ఉన్నాయి అండ్ సర్జరీ అంతా అయిపోయిన తర్వాత
లెక్క పొంతన అవుతుందా లేదా, కౌంట్ సరిపోయిందా లేదా అని చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే పేషెంట్ కి ఓపెన్ చేసిన అబ్డామెన్ ని మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరూ ప్రతి సర్జరీలో ఖచ్చితంగా పాటిస్తేనే మనకు ఇట్లా అది మర్చిపోయారు కడుపులో ఇది మర్చిపోయారు అనే కాంప్లికేషన్ రాకుండా ఇది మనకు చెక్ లిస్ట్ లాంటిది అన్నట్లు అర్థం. దీంట్లో మనకి ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, పేషెంట్ కి సడన్ గా బ్లడ్ ఏమైనా అవసరం పడింది, వాళ్ళ బ్లడ్ గ్రూప్ అందరికి అర్థమయ్యేటట్టు ఈ టేబుల్ పైన ఆల్రెడీ రాసి ఉంటుంది. సో ఇలాంటి అనేక జాగ్రత్తలు పాటిస్తేనే మనకు ఆపరేషన్ లో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సేఫ్ అవుట్కమ్స్ అనేవి మనం ఇప్పించగలుగుతూ ఉన్నాం.